ప్రవీణ్ కుసుమింట్లో అడుగుపెట్టేసరికి ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకొనుంది. ముందు గదిలో ఓ మూల రాజేష్ స్పృహ లేకుండా పడున్నాడు. కుసుమ అతడి పక్కన శిలాప్రతిమలా కూర్చునుంది. ప్రవీణ్ గొంతులో ఏదో అడ్డం పడుతున్నట్టుగా పిలిచాడు. కుసుమ. కుసుమ త్రుళ్ళిపడ్డట్టుగా తల తిప్పి చూసింది. ఆమె కళ్ళు రెండు జలపుష్పాల్లా ఉన్నాయి. తల పీచులా రేగిపోయింది. ఎన్నో రోజులుగా తిండిలేని దానిలా మనిషి చిక్కిపోయి నలరూపు పడింది. ఆమె ఒంటిమీద చీర ఆమె పేదరికాన్ని చాటుతోంది. ప్రవీణ్కు కడుపులో దేవినట్టయింది. బాబుకి ఎలా ఉంది? సమీపించాడు. కుసుమ కళ్ళల్లో తీక్ష్ణత చోటు చేసుకుంది. ఎందుకొచ్చావిక్కడికి? ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడూ రాలేను కుసుమ, ఆర్ద్రస్వరంతో అన్నాడు. అంటే ఏంటి అర్థం? అర్థాలు చెప్పుకోవడానికి ఇదా సమయం? ప్రవీణ్ కుసుమ పక్కగా మోకాళ్ళ మీద వంగి రాజేష్ నుదుటి మీద చెయ్యుంచాడు. షాక్ తిన్నట్లుగా చెయ్యి వెనక్కి తీసుకుని, నువ్వు ఏ ధైర్యంతో బాబునిలా ఉంచుకుని కూర్చున్నావు కుసుమా? అన్నాడు వివర్ణమైన ముఖంతో. ఏం చేయమంటావు నన్ను? చస్తుంటే చూసుకుంటూ ఊరుకుంటావా? అంతకంటే ఏం చేయగలను? ఏం చేయలేవా? ప్రవీణ్ చురుగ్గా చూశాడు. ఈ ఊళ్ళోనే వాడి తండ్రున్నాడని, అతడు లక్షాధికారి అని నీకు తెలీదా? నీ అభిమానానికి పంతానికి ఇదా సమయం? కుసుమ ముఖం చేదు తిన్నట్టుగా అయింది. నీ డబ్బుతో నా బాబును బ్రతికించుకోవాల్సొస్తే బాబుని నా చంపుకుంటాను గాని నీ డబ్బు నేను ముట్టుకోవడం జరగదు ప్రవీణ్. అది ముట్టుకోవాలన్నా కాలనాగును ముట్టుకోవాలన్నా ఒకటే నాకు. ప్రవీణ్ దెబ్బతిన్నట్టుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. నీ కార్లలో ఎక్కడానికి, జ్వరం వస్తే నర్సింగ్ హోముల్లో చేరి ఖరీదైన మందులు వాడ్డానికి అంత అదృష్టం తెచ్చుకోలేదు రాజేష్. అంత అదృష్టమే తెచ్చుకుంటే పెళ్లి కాని ఒక స్త్రీ కడుపులో ఎందుకు పుడతాడు? కన్నతల్లి చెంతనే ఉన్నా నోరారా అమ్మా అని పిలిపించుకునే భాగ్యానికి ఎందుకు దూరం అవుతాడు? కుసుమ ఉద్రేకంగా అంది. ప్రవీణ్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో బయటనుంచి అమ్మా అన్న పిలుపు, దాంతోపాటు ఎక్కడో మేఘం గర్జించిన శబ్దం వినిపించాయి. బండి కట్టుకొచ్చానమ్మా. ప్రవీణ్ గుమ్మం దగ్గరకొచ్చి చూశాడు. నారాయణ వాళ్ల బండి వాకిట్లో ఆగుంది. బండి ఎవరు పంపించారు? నారాయణ బాబాయ్ పంపించారు బాబు. కుసుమమ్మ స్టేషన్కు వెళ్లాలంటగా. ప్రవీణ్ ఆకాశం వంక చూశాడు. కొంబరుష్టిగా కురవడానికి కూడబలుకుంటున్నట్టు మబ్బులు ముసురుకుంటున్నాయి. అటు నుండి ఇటు నుండి మేఘాలు ఏదో భాషలో గర్జన చేస్తున్నట్లుగా మాట్లాడుకుంటున్నాయి. కుసుమ గబగబా ఏవో 2 గుడ్డలు సంచిలో కుక్కుని రాజేష్ను లేపబోయింది. ఆగు కుసుమ, ప్రవీణ్ వారిస్తూ అన్నాడు. నువ్విప్పుడు స్టేషన్ చేరుకునేటప్పటికీ గంట పడుతుంది. ట్రైన్ రావడానికి మరో 2 గంటలైనా పడుతుంది. నువ్వు సిటీ చేరుకునేటప్పటికీ అర్ధరాత్రి అవుతుంది. ఆ అర్ధరాత్రి జ్వరం వచ్చిన పిల్లాన్ని తీసుకుని ఎక్కడికి వెళతావు? వర్షం వచ్చేట్టుగా ఉంది కూడా. అయితే ఏంటంటావు? పాము బుస కొట్టినట్టుగా అంది. నా కారు తీసుకునొస్తాను. బాబుకు వెంటనే చికిత్స జరగకపోతే లాభం లేదు. బాబుని తీసుకుని ఇద్దరం వెళదాం. బాబుని తీసుకుని ఇద్దరం వెళదామా? పిచ్చిదాన్లా నవ్వింది కుసుమ. వాణ్ణి కడుపులో మూసినప్పుడు ఒక్కదాన్నే మూసాను. కన్నప్పుడు ఒక్కదాన్నే కన్నాను. ఈ 8 ఏళ్లు ఒక్కదాన్నే పెంచాను. ఇప్పుడు హఠాత్తుగా ఇద్దరం ఎలా అవుతాం ప్రవీణ్? నీ డబ్బుతో వాడు బతికి బట్టకట్టడం కంటే చచ్చిపోతే తృప్తిగా ఉంటుంది నాకు. వాడు బ్రతికితే నా బిడ్డగానే బ్రతకాలి. చేస్తే పిడికెడు మట్టి వేసి మట్టి చేసి చివరి వరకు నా కర్తవ్యం నిర్వహిస్తాను. అంతేగాని వాణ్ణి నీ చేతులకు అప్పగించను. నీ స్పర్శ కూడా వాడికి సోకనివ్వను. అసలు నీకు అర్హత ఎక్కడుంది? కుసుమా, ఒకనాడు నా సర్వస్వాన్ని కొల్లగొట్టావు. కడుపులో పడిన బిడ్డను నామరూపాలు లేకుండా చేయమన్నావు. మరొకరిని పెళ్లి చేసుకోమని అంతా మరిచి అతడితో నవ్వుతూ కాపురం చేయమన్నావు. మీ ఆడవాళ్ల మనసు దేనికి చూడితే దానికి చుట్టుకుపోయే పూలతీగలాంటిదన్నావు. చూడు ప్రవీణ్, ఆనాటి పూలతీగేనా ఈ కుసుమ? కనిపించిన దానికల్లా చుట్టుకుపోయే పూలతీగేనా ఈ కుసుమ? పందిరి పాకవలసిన పూలతీగను ధూళిపోలు చేశావు కదూ. నువ్వు చేసిన దుర్మార్గానికి ఒక నిండు జీవితం బలైపోయిందని, ఎవరి సానుభూతికి నోచుకొని బ్రతికైపోయిందని నీకెప్పుడైనా తడుతుందా? పశ్చాత్తాపం అనేది తెలుసా నీ మనసుకు? ఇప్పుడు బాబుకు తండ్రినిచ్చావా? ఏ ముఖం పెట్టుకునొచ్చావు? ఏ ముందునొచ్చావు? కుసుమలో ఆవేశం దుఃఖం పొంగిరాగా కొంగులో ముఖం దాచుకుంది. వేదనతో ప్రవీణ్ వదనం కమిలిపోయింది. కుసుమ అన్నాడు ఆమె తల మీద చెయ్యుంచి. ఏ సంఘటన నన్నలా పశువుగా మార్చిందో, మళ్ళీ ఏ దేవత నన్ను మనిషిగా చేసిందో ఒకరోజు నీకంతా చెబుతాను కుసుమ. ఇప్పుడు సమయం కాదు. లే, బండిని పంపించే. బాబును కారులో తీసుకువెళదాం. నీకు నీ కారుకు ఒక నమస్కారం ప్రవీణ్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా బాబుకు నేను చూసుకుంటాను. నాకెవరి సహాయం అక్కర్లేదు. సంచి బండివాడికి అందించి తిరిగి లోపలికొచ్చింది కుసుమ.
వంగి బాబును నడుముల కింద చేతులు వేసి భుజం మీదకి తీసుకోబోయింది. కాని కుసుమకు సాధ్యం కాలేదు. అంతులేని అశాంతి ఆమెను కొంగదీసింది. బాబును కనిపెట్టుకుని కూర్చోవడం తప్ప వంటింట్లోకి వెళ్లాలంటే మనస్కరించక ఈ 2 రోజులు ఉపవాసంతో ఉంది. కళ్ళు తిరిగినట్టయి బాబు పక్కనే కుప్పకూలిపోయింది కుసుమ. కుసుమా! ప్రవీణ్ గాబరాగా ఆమెను తట్టి పిలిచాడు. పలకలేదు. ఏమ్మా, ఇంకా ఏంటి ఆలస్యం అంటూ ఇంట్లో అడుగుపెట్టిన నారాయణ అక్కడ కనిపించిన చిన్నబాబును, అక్క తమ్ముడు ఒక పక్క మీద పడుకున్న దృశ్యాన్ని విచిత్రంగా చూశాడు. ఏం జరిగింది చిన్నబాబు అన్నాడు. కుసుమ కళ్ళు తిరిగి పడిపోయింది. లోపలికి వెళ్లి గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి కుసుమ ముఖం మీద చిలకరించాడు. మెల్లిగా కళ్ళు తెరిచిన కుసుమ పిచ్చి చూపులు చూడసాగింది. బండిని పంపేసి మీరెక్కడే ఉండండి, నేను కారు తీసుకునొస్తాను. ప్రవీణ్ లేచి కదిలాడు వడివడిగా. సిటీలో ఒక నర్సింగ్ హోం ముందు కారు ఆగేటప్పటికీ కుసుమకు ఒంటి మీద తెలివి లేకుండా పాలపొంగులా జ్వరం వచ్చేసింది. ఊరు నుండి కారు బయలుదేరుతూనే ముట్టడించిన వర్షం నర్సింగ్ హోం ముందుకొచ్చేసరికి సెలవు పుచ్చుకుని ఎక్కడికక్కడ అదృశ్యమైపోయింది. డాక్టర్ రాజేష్ను పరీక్ష చేస్తూనే ఆయన ముఖం ఆందోళనతో నిండిపోయింది. రాత్రి గడిస్తేగాని ఏ సంగతి చెప్పలేనన్నాడు. మరో బెడ్ మీద కుసుమ స్పృహ లేకుండా పడుంది. నిమిషం ఒక యుగమైంది ప్రవీణ్కు. నడుం వరకు దుప్పటి కప్పిన కుసుమను చూస్తుంటే అతడి కళ్లల్లో కన్నీరు ఆగింది కాదు. కట్టెల్లా చేతులు దుప్పటి అవతల పడ్డాయి. చెంపలు దవడకంటుకుపోయాయి. కళ్ల కింద నల్లటి చారికలు అగుపిస్తున్నాయి. కుసుమా, నువ్వు చనిపోవడం కంటే మించిన శిక్ష నాకు మరొకటి లేదు. ఒకనాడు నీకు నేను చేసిన ద్రోహానికి నేను సంజేషి ఇచ్చుకోగలనని, నీ జీవితంలో నేను చేసిన అన్యాయానికి పరిహారం ఇచ్చుకోగల అవకాశం నువ్వివ్వాలని, నీ నుండి క్షమాభిక్ష పొందగలనని ఎన్నెన్నో అనుకున్నాను. నన్ను ఏదీ చెప్పనీయకుండా, నన్ను ఏదీ అడగకుండానే నువ్వు నా మీద ద్వేషంతో, అసహ్యంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా మనసు అగ్నిగుండమై నన్ను దహిస్తుంది కుసుమ. నువ్వు బ్రతకాలి. నా కోసం, నా పాపాన్ని క్షమించడం కోసం బ్రతకాలి. ప్రవీణ్లో పరితాపం అంతకంతకు ఎక్కువైపోసాగింది. తెల్లవారుతుంటే రాజేష్కు జ్వరం జారిపోయింది. మెల్లగా కదిలాడు. అక్క ఇక్కడే ఉంది బాబు. ఆప్యాయంగా వణికే చేతులతో రాజేష్ ఒళ్ళు నిమురుతోన్న ప్రవీణ్ కళ్లల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. భారంగా మరో రోజు గడిచింది. రాజేష్కు జ్వరం రాలేదు కానీ కుసుమ పరిస్థితి ఆందోళనగా తయారైంది. కుసుమకు 3 రోజుల తర్వాత గాని తానొక నర్సింగ్ హోంలో చేర్చబడ్డానని, ప్రవీణ్ డబ్బు నీళ్లల్లా వెదజల్లి తనను చావు బ్రతుకుల నుండి యువతలకు లాక్కొచ్చాడని, ఈ 3 రోజులు అతడు రేయింబవళ్ళు తన బెడ్ దగ్గరే తనను కనిపెట్టుకుని కూర్చున్నాడని తెలియలేదు. ఒక సాయంత్రం తనకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చిన నర్సును బాబు ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నించింది కుసుమ. జ్వరం మళ్లీ రాలేదు, కులాసాగానే ఉన్నాడు. ఇంతకు 10 నిమిషాల ముందే ప్రవీణ్ బాబు అవతలకి తీసుకెళ్లారు. కుసుమ ముఖభావాలు అప్రియంగా మారిపోయాయి. బెడ్ మీద పడుకొని కిటికీలోంచి అవతల చెట్ల మధ్యకు చూస్తోన్న కుసుమ గదిలో పదధ్వనులు విని ఇటు తల తిప్పి చూసింది. వెంటనే ఆవిడ చూపులు చేదు తిన్నట్టుగా అయ్యాయి. ముఖంలో ఉద్రిక్తత, క్రోధం క్షణంలో పొంగాయి. తెల్లటి దుస్తుల్లో బూట్లు, సాక్సు తొడిగి టై కట్టుకుని దొరబిడ్డలా తయారయ్యాడు రాజేష్. పాల నురగలాంటి దుస్తుల్లో ఉన్న ప్రవీణ్ చేతులు రాజేష్ భుజాల చుట్టూ చుట్టున్నాయి. అతడి పెదవుల మీద సంతృప్తితో కూడిన చిరునవ్వు. అతడి కళ్ళు సంతోషంతో మిలమిలా మెరుస్తున్నాయి. పక్కపక్కనే ఆ ఇద్దరినీ చూస్తుంటే కుసుమకెలాగో ఉంది. ప్రవీణ్ పచ్చని పసిమి రంగును పంచుకుని అతడి నోట్లోంచి ఊడిపడ్డట్టుగా ఉన్న రాజేష్ మరో 5-6 ఏళ్లలో తండ్రి ఎత్తు ఎదిగి తండ్రికి తమ్ముళ్లా కనిపిస్తాడేమో. ఆ ఇద్దరి మీద నుండి కుసుమ బలవంతంగా చూపులు విడదీసుకుంటూ రాజేష్ ఇలారా అంది. కుసుమ కంఠంలో వినిపించిన కాఠిన్యానికి గతుకుమన్నారిద్దరు. రాయిలా! రాజేష్ బెదురుతూ ఒక్కో అడుగు వేస్తూ కుసుమను సమీపించాడు. యారా, ఎవరో కొనిపించిన బట్టలు వేసుకోవడానికి నీకు సిగ్గువేలేదా? రాజేష్ కళ్లల్లో మెరుపు మెరిసేలా కుసుమ చెయ్యి రాజేష్ బుగ్గను తాకింది. వద్దన్నానక్క, ఆయనే బలవంతంగా ఏడుపును బిగబడుతున్న కంఠంతో అన్నాడు రాజేష్. బలవంతంగిస్తే మాత్రం ఎవడైనా విషం తాగమనిస్తే తాగుతావా? నల్లబడిన ముఖంతో నిలబడిన ప్రవీణ్ ఇక ఆగలేనట్టుగా ఒక అడుగు ముందుకు వేశాడు. నువ్వు రాజేష్ను ఏమీ అనద్దు సుమా. ఏదైనా అందల్చుకుంటే నన్నను. అనవసరంగా ఎందుకా పసివాణ్ణి బాధ పెడతావు అన్నాడు ఇంగ్లీష్లో. వాడు ఎవరో కొనిపెట్టిన బట్టలు వేసుకున్నాడా? నీ బాబుకు నేను బట్టలు కొనిపెట్టదగిన వాడిని కాదా? ఎందుకు కొనిపెట్టాలి? ఏంటి నీకు అర్హత? నేనంత చెడ్డవాణ్ణైనా నువ్వెంత కాదన్నా నేను బాబు జన్మకారకుణ్ణి కాబట్టి.
ఇంత హఠాత్తుగా ఈ మమకారం ఎలా పుట్టుకొచ్చింది? కుసుమ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. వెంటనే ప్రవీణ్ మాట్లాడలేదు. కిటికీ దగ్గరికి వెళ్లి అవతల చెట్ల మధ్యకు చూడసాగాడు. మంద్ర గంభీర స్వరంతో శూన్యంలోంచి మాట్లాడుతున్నట్టుగా అన్నాడు. నేను ఏ బంధానికి దూరంగా పారిపోతూ వచ్చానో ఆ బంధం నువ్వు అనుకోకుండా ఏర్పరుచుంచావు కుసుమ. ఆ రోజు బాబుని ఎద్దు కొమ్మబోయిన రోజు, రాజేష్ నా కొడుకని తెలిసిన రోజు ఆ బంధంలో తగులుకొన్నాను. అప్పుడే ఈ మమకారం నన్ను బంధితుణ్ణి చేసింది. హ్మ్, మమకారం మమకారం కాదిది. నా పేదరికాన్ని ఎత్తి చూపడం, నన్ను అవమానించడం. ప్లీజ్ కుసుమ, పెద్దగా అరవకు. ఇది హాస్పిటల్ అన్న విషయం మరిచిపోతున్నావు. ఇది హాస్పిటల్ కాబట్టే రాజేష్ ఒంటి మీద ఇంకా బట్టలు చిరక్కుండా ఉన్నాయి. కుసుమ, వాళ్ళిద్దరూ ఇంగ్లీష్లో ఏం అరుచుకుంటున్నారో తెలియని రాజేష్ బిక్కమొహంతో, ఇంకెప్పుడు ఎవరి నుండి ఏదీ తీసుకోనక్క, ఈసారికి నన్ను క్షమించు అన్నాడు, బుగ్గల మీద కారిపోతున్న కన్నీళ్లను ఓ చేత్తో తుడుచుకుంటూ. కుసుమ కోపంగా ముఖం తిప్పుకుంది. చాలాసేపు స్తబ్దంగా కొయ్యబొమ్మలా నిలబడిపోయాడు ప్రవీణ్. నర్సు కుసుమ కోసం బ్రెడ్డు పాలు తీసుకునొచ్చింది. రాజేష్ను ఆ దుస్తుల్లో చూసి చటుకున వాడి బుగ్గ మీద చిటికివేసి, మీకు పెళ్ళై మీకు బాబు పుడితే అచ్చం ఇలాగే ఉండేవాడనుకుంటాను ప్రవీణ్ బాబు అంది కొంటెగా. ఎర్రమంజిల్ కాలనీలో ప్రవీణ్ వాళ్ల మేడలో అద్దెకుంటున్న వాళ్ళు ఇటీవలే ఖాళీ చేశారు. కుసుమ డిశ్చార్జ్ చేసిన రోజు సరాసరి ఊరికి తీసుకెళ్లకుండా ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు ప్రవీణ్. ఊరికి వెళ్లే ముందు నిన్నొక విషయం అడగాలి కుసుమ అని. తన సర్వనాశనం జరిగిన ఈ చోటును చూస్తుంటే కుసుమ హృదయం అల్లకల్లోలమైంది. ఎన్ని ఆశలతో వచ్చేదిక్కడికి, ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళిక్కడ. అతడి కళ్ళల్లోకి చూస్తూ ఎన్ని సుందర లోకాలు నిర్మించుకుంది. అవన్నీ ఒకనాడు నిర్దయగా కాలరాశాడు. కుసుమ కంపరంగా లేచి బయటకొచ్చేస్తూ, ఇంకెక్కడికైనా పద, ఇక్కడొద్దు అంది. ప్రవీణ్ ఆమె మనసులోని భావం అర్థం చేసుకున్నట్టుగా ఒక నిట్టూర్పు విడిచి ఆమెతో కదిలి కారెక్కి స్టీరింగ్ అందుకున్నాడు. అరగంట తర్వాత కారు దిగి జూలాజికల్ పార్కులో ప్రవీణ్తో నడవసాగింది కుసుమ. పసిడి రంగు సూర్యకాంతి చెట్ల మీద శోభాయమానంగా పొరుచుకుంది. చింపాంజీ జంటొకటి మొండి చెట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటోంది. కుసుమ ఒక చోట పచ్చికలో కూలబడి, నువ్వు అడగదలుచుకుంది అడుగు ప్రవీణ్, నేను కూడా నీకో సంగతి చెప్పదలుచుకున్నాను ఈరోజు అంది. ప్రవీణ్ గంభీర స్వరంతో అన్నాడు. పెళ్లి కాకుండానే తల్లివైనందుకు నీ సాహసాన్ని ఎంతగా అభినందిస్తున్నానో, కన్న కొడుకును అనాథ పేరుతో చేరదీసి అక్కవై పెంచుతున్నందుకు అంతగా ఆనందిస్తున్నాను. ఆ విక్కిరింపుకు వెటకారానికి కుసుమ వదనం చటుక్కుని ఎర్రబడింది. ఇదంతా కూడా నువ్వు సంతానం మీద మమకారంతో చేశావో, ఎందుచేత చేశావో గాని రాజేష్ విషయంలో పూర్తిగా నీ అధికారమే చెల్లదని ఇవాళ మనవి చేస్తున్నాను. చెల్లదా? ఎందుకు? కుసుమ కనురెప్పలు ఆశ్చర్యంతో రెపరెపలాడాయి. వాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు వాడి విషయంలో నేను చాలా అన్యాయంగా ఆలోచించుండొచ్చు గాని, ఈ రోజు మాత్రం వాడికంటే నాకు కావలసింది మరొకట్లేదు. వాడిలా బట్టకు ముఖం వాచి, పొట్టకు ముఖం వాచిపోయి పేదగా నీ దగ్గర పెరగడం నేను సహించలేను. రాజేష్ నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. వీల్లేదా? అయితే ఎక్కడుంటాడు? ఈసారి మరీ తెల్లబోయింది కుసుమ. బోర్డింగ్ స్కూలుకు పంపిస్తాను. వాడెంతో చురుకైన పిల్లాడు. నీతో పాటు అవమానాలు పొందుతూ వాడి బుద్ధి మందబుద్ధి కావడానికి వీల్లేదు. కుసుమ శాంతంగా, నా దగ్గర లేని డబ్బు నీ దగ్గర ఉండొచ్చు ప్రవీణ్, కానీ నీ డబ్బే వాడి బుద్ధికి పొదును పెట్టదు, జీవితంలో కావలసింది ఇవ్వదు అంది. డబ్బు ఇవ్వంది ఏదీ లేదు కుసుమ. ఏ రూపంగా నువ్వు వాడి భవిష్యత్తు భారాన్ని స్వీకరించాలనుకుంటున్నావు? తండ్రిగానా, ఒక ధర్మాత్ముడిగానా, ఏ విధంగా? ఈ ప్రపంచానికి నువ్వు తల్లిగా ఎలా పరిచయం కాలేవో, నేను తండ్రిగా పరిచయం కావడం కూడా అసంభవం కుసుమ. అవును, ఒకనాటి నీ నీచ బుద్ధి దుర్మార్గం బయటపడిపోతాయి. పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. ఒక అభాగ్యురాలికి నువ్వు చేసిన మోసం అంగీకరించడానికి సిగ్గు కాదు? అందుకోసం కాదు కుసుమ, శాంతంగా చిరునవ్వు నవ్వాడు. బహిరంగంగా అతడిని నా కొడుకుగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. అంతకంటే నాకు కావలసింది లేదు. కానీ అతడిని నా కొడుకుగా స్వీకరించిన రోజు వాడి తల్లిని కూడా ప్రపంచానికి పరిచయం చేయక తప్పదు. ఆ పరిచయాన్ని నువ్వు ఆమోదిస్తావా? ఒకనాటి మన సంబంధాన్ని ప్రపంచం ముందు అంగీకరిస్తావా? ప్రవీణ్ సూటిగా ఆసక్తిగా కుసుమ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. చిచ్చి! కుసుమ ముఖం అస్తమయ్య భానుబింబమే అయింది. యవ్వనం తొలి అడుగులో జీవితంలో మోసపోయిన ఆడదాన్నని, వివాహం కాకుండానే తల్లినయ్యానని ప్రపంచానికి రుజువయ్యే సమయమే వస్తే అంతకుముందే నేను జీవితం నుండి నిష్క్రమిస్తాను ప్రవీణ్. నాకు తెలుసు కుసుమ. దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది అతడి నుండి.
మిణుకు మిణుకుమంటోన్న ఆ దీపం ఆరిపోయినట్టుగా అతడి ముఖంలో నల్లటి మబ్బులు ముసిరాయి. నేను అన్ని విధాలా ఆలోచించి చూశాను కుసుమ. చేజేతులా నేను పోగొట్టుకున్న పెన్నిధిని ఈ రోజు నేను తిరిగి పొందలేను. ఆ అదృష్టం నాకు లేదు. కానీ రాజేష్ మీద ఆశ చంపుకోలేను. రాజేష్ నాకు కావాలి. తండ్రినని చాటుకోకపోతేనేం ఒక పేద బాలుడిగా స్వీకరించడానికి ప్రపంచానికి సంజేషి ఇచ్చుకోనక్కర్లేదు కదా. అలాగే స్వీకరించి ప్రవీణ్. నా బరువు బాధ్యతల నుండి తప్పించి విముక్తి కలిగిస్తున్నందుకు కృతజ్ఞురాల్ని. కన్నీరు నిండిన కళ్లతో కుసుమ చేతులు జోడించింది. జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన ఆడదాన్ని. సుఖం లేదు, శాంతి లేదు, ఎవరినీ సాధించలేను. రేయింబవళ్ళు నాకు రాజేష్ చింత అయిపోయింది. వాడినొక మనిషిగా ఎలా తీర్చిదిద్దగలనా అన్న తాపత్రయమే అయింది. ఇవాళ నువ్వు నా చింతలన్నీ దూరం చేస్తానంటున్నావు. అంతకంటే నాకేం కావాలి అంది గాదగాదికంగా. కుసుమ ఇలా మాట్లాడగలదని ఎంతమాత్రం ఊహించుకొని ప్రవీణ్ ఆశ్చర్యంగా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూశాడు ఆమె ముఖంలోకి. రాజేష్ను పొందడం కోసం తానెంత దెబ్బలాడవలసి వస్తుందో అనుకున్నాడు. నీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటి కుసుమ? ప్రవీణ్ ఆర్ద్ర కంఠంలో ఆత్మీయత తొణికింది. నువ్విష్టపడితే ఇక్కడే నీకొక లెక్చరర్ జాబ్ కోసం ప్రయత్నించగలను. ఇంకెందుకు నాకు ఉద్యోగం ప్రవీణ్? ఎవరి కోసం చెయ్యాలి ఉద్యోగం? ఎవరిని ఉద్ధరించడం కోసం? నా కోసమా? రాజేష్ నాకు కాకుండా పోయిన రోజు నేనింకా జీవించి ఉంటాననుకున్నావా? ఉహుం. ఈ బ్రతుకులో ఇక నేను చూడవలసిందేమీ లేదు. ఈ బ్రతుకొక అర్థమూ లేదు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకొక కార్యక్రమం ఏదీ ఉండదు. కుసుమా! ప్రవీణ్ స్తంభించిపోయాడు. స్థిర నిశ్చయం వ్యక్తం చేస్తూ అంది కుసుమ. నేను చచ్చిపోతే తప్ప నీకు రాజేష్ దక్కడు ప్రవీణ్. నేను చనిపోయాక నువ్వు వాణ్ణి అనాథగా స్వీకరిస్తావో కొడుగ్గా స్వీకరిస్తావో నీ ఇష్టం. వద్దు కుసుమ, నువ్వలా మాట్లాడద్దు. ఇంక రాజేష్ పేరెత్తను. నువ్వాణ్ణి ఏం చేసుకున్నా నా జోక్యం ఉండదు. చలించిన కంఠంతో అన్నాడు. ఓడిపోయింది నువ్వు కాదు, నేను కుసుమ. పగ సాధిస్తానన్నావు, సాధించావు కుసుమ. అతడి కళ్లల్లో అశ్రువులు తొణికాయి. ప్రవీణ్ సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అంది. నువ్విదే మాటకు కట్టుబడి ఉండాలి. నేను బ్రతికొండాలంటే నువ్వు మా జోక్యం పెట్టుకోవద్దు. మా కేసి తిరిగి చూడొద్దు. ఇప్పటికే నన్ను నవ్వులు పాలు చేశావు. ఊరి వాళ్ల మధ్య మమ్మల్ని అలాగే చావనివ్వక ఇక్కడికి వైద్యానికి తీసుకొచ్చి మాకు సేవ చేసి ఎన్ని కథలకు కారణమయ్యావో. ఇప్పటికైనా మా మానాన్న మమ్మల్ని బతకనిస్తే అంతకంటే నువ్వు చేసే ఉపకారం ఏది ఉండదు. ఇదే ఈ రోజు నేను చెప్పదలుచుకున్న మాట. ఊరికి 2 మైళ్ల దూరంలో కేశవరాయని పొలంగా పిలువబడే ప్రవీణ్ వాళ్ల 100 ఎకరాల పొలంలో లక్ష్మీకాంత్ షుగర్ ఫ్యాక్టరీ వెలిసింది. ఫ్యాక్టరీలో పనిచేసే స్టాఫ్ కోసం చిన్న పెద్ద క్వార్టర్స్ ముచ్చటగా కట్టబడ్డాయి. బోగన్విల్లా మొక్కలు, కొబ్బరి చెట్లు కాంపౌండ్ వాల్స్ మీదుగా తలలు ఎగరేస్తున్నాయి. పిల్లల కోసం తయారు చేయబడిన చిన్న ప్లే గ్రౌండ్ పక్కగా ఒక సాయంకాలం కారులో కూర్చుని క్యాషియర్తో ఏదో విషయం మాట్లాడుతున్న ప్రవీణ్ దృష్టి ప్లేగ్రౌండ్ మీద పడింది. చీఫ్ కెమిస్ట్ పిల్లలు ఇంకా 10-12 దాకా బంతితో ఆడుకుంటున్నారు. అన్యమనస్కంగా మాట్లాడుతోన్న ప్రవీణ్ త్రుళ్ళిపడ్డట్టు చూశాడు. చిన్న పుస్తకం ఒకటి పట్టుకుని భుజాల చుట్టూ కొంగు కప్పుకుని తలంచుకుని నడిచొస్తోంది కుసుమ. టీచరొచ్చింది. పిల్లలు పరిగెత్తారు ఇళ్లవైపు. ఆమెక్కడికి? చీఫ్ కెమిస్ట్ పిల్లలకు, మా పిల్లలకు ఇంకా 10-12 పిల్లల దాకా ట్యూషన్ చెబుతోంది. అలాగా? ప్రవీణ్ కనుబొమ్మల ముడి ఇంకా వీడలేదు. బ్రతికి చెడిన కుటుంబంలోని వ్యక్తటగా ఆవిడ పరిస్థితి బాగాలేదని విన్నాను. మీరు ఓపెన్ చేయబోయే కేజీ స్కూల్లో ఆమెను టీచర్గా తీసుకుంటే బాగుంటుందిగా సార్. ఆవిడను ఒక అప్లికేషన్ ఇవ్వమనండి. ప్రవీణ్ కారు స్టార్ట్ చేశాడు. సంభాషణను మధ్యలోనే కట్ చేసి వెళ్లిపోతున్న బాసును తెల్లబోయి చూశాడు క్యాషియర్. రోజు ట్యూషన్ చెప్పి బయటకొచ్చేసరికి రాత్రి 7:30-8 అవుతుంటుంది కుసుమకు. ఆ వేళప్పుడు పొలాల మధ్య నుండి ఇంటికి రావడం కొంచెం భయంగా ఉంటుంది. అమావాస్య రోజులైతే మరీను. ఒక్కోసారి చీఫ్ కెమిస్ట్ గారి భార్య వాళ్ల ప్యూన్ని తోడిచి పంపేది. ఈ రోజు ఒంటరిగానే బయలుదేరింది కుసుమ. అమావాస్య నాటి చీకటి చెరుకుచాల మధ్య దాగుడు మూతలాడుతోంది. చుక్కలు రాలి రెక్కలు విప్పుకుని ఎగురుతున్నట్టుగా అసంఖ్యాకంగా మిణుగురులు ఎగురుతున్నాయి. గాలి ఈలపాట పాడుతూ ముందుకు తోసుకెడుతోంది. కుసుమ చేతిలోని టార్చ్ ముందు దారి మీద పడుతోంది. వెనక నుండి ప్రవీణ్ కారొచ్చి కుసుమ పక్కగా ఆగింది. ప్రవీణ్ తల బయటకు పెట్టి కుసుమ అన్నాడు. నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోతానంటావా? నేనే వెళ్ళగొట్నా? ఉరుములేని పిడుగులా స్తంభించిపోయింది కుసుమ. ఊరు నుంచి వెళ్ళగొట్టేంత అపకారం నేనేం చేశాను? అంది క్షీణ స్వరంతో. మమత ఎక్కడుంటుందో అక్కడ దుఃఖం కూడా పొంగుంటుందేమో. అతడు బాధగా నుదురు రాచుకున్నాడు.
ఈ దరిద్ర బ్రతుకులతో నా కళ్ళ ముందు తిరగడం నాకు సహించరాంది. మమ్మల్ని దరిద్రం వరించడం మా తప్పు కాదుగా. మిమ్మల్ని దరిద్రం వరించలేదు, మీరే దాన్ని వరించారు. ప్రవీణ్ కరుగ్గా అన్నాడు. ఒక లక్షాధికారి కొడుక్కి తల్లివి. అతడి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ల ఇళ్లకు ప్రైవేట్లు చెప్పుకోవడానికి వెళ్లడం, క్యాషియర్ చేత ఉద్యోగానికి సిఫారసు చేయబడ్డం, చిచ్చి, నాకెంత జుగుప్సుగా ఉందో తెలుసా? మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనీమన్నావు, సరే బ్రతకండి, మీ ఇష్టం. నా నౌకర్ల ఇళ్ల పొడవున ఇలా తిరిగి నా కళ్ళబడ్డం మాత్రం జరగకూడదు. వాళ్ళు నీకు నౌకర్లయితే నాకు కాదుగా. నేను వాళ్ల పిల్లలకు ప్రైవేట్లు చెప్పడానికి వెళుతున్నాను గాని యాచనకో దేనికో కాదుగా. కుసుమా, ప్రవీణ్ కంఠం మృదువుగా మార్చుకుని అన్నాడు. నీకింత పట్టుదల దేనికి? నీకు ఉద్యోగమే కావాలంటే నేను ఉద్యోగం ఇప్పించలేనివాణ్ణా? నీ సహాయం వేసమెత్తు కూడా నేను బుద్ధిపూర్వకంగా తీసుకోవడం కళ్ళ ప్రవీణ్. నాకు గవర్నమెంట్ జాబ్ ఈ ఏజ్లో రాదు. ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు ప్రయత్నం చేస్తున్నాను. దొరకగానే వెళ్ళిపోతాను. నేను నీ కళ్ళబడకుండా కాదు, నువ్వు నా కళ్ళబడకుండా వెళ్ళిపోతాను. కుసుమ వెళ్లడానికి ఒక అడుగు వేసింది. అది పగలైతే అతడి కళ్ళల్లో రెపరెపలాడిన బాధ చూసేదామె. ఇంత రాత్రి వేళప్పుడు ఈ దారిన రావడానికి నీకు భయం లేదా? భయం దేనికి? దోచుకోవడానికి నా దగ్గరేముంది? ఉండవలసిందే ఉంది. అది ఇదివరకే ఒక దగా కోరుకు దుర్మార్గుడికి దోచిపెట్టాను. అయినా నా శీలరక్షణ గురించి, గౌరవాన్ని గురించి నువ్వు ఆలోచించడమేమిటి? నేను నీ భార్యన, చెల్లెల్నా, ప్రాణసకినా? కుసుమ హేళనగా నవ్విన నవ్వు అతడి గుండెల్లోకి సూటిగా చొచ్చుకుపోయింది, పొదును పెట్టిన కత్తిలా. నిజంగా నువ్వు నాకేమవుతావో అవకాశం వస్తే తప్పకుండా చెబుతాను కుసుమ. నీకే కాదు, మనం ఉండే సమాజానికి కూడా చెబుతాను. ప్రవీణ్ కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. కుసుమ చాలాసేపు అక్కడే ఆగిపోయింది స్తబ్దంగా. ప్రవీణ్, నువ్వు అలా చెప్పే సమయమే వస్తే నేనిక్కడ నీకు మిగలను. ఈ లోకం పొలిమేరల అవతలకి పారిపోతాను. కుసుమ చేతిలో టార్చి వెలుగు పడుతున్న మేర తప్ప అంతా గాఢాంధకారం అలుముకుంది. రోడ్డుకు అటు ఇటు ప్రవీణ్ వాళ్ల తోట, పొలాలు ఉన్నాయి. రోడ్డు పక్కగా ఉన్న మొగలి పొదలు ఏ క్రూర జంతువులకో ఆశ్రయంలో ఉన్నాయి. కుసుమ గతుకుమని గబగబా అడుగులు వేసింది. కుసుమ ఒక మధ్యాహ్నం ఏదో చదువుకుంటోంది. రాజా ఉన్నాడా అక్క అంటూ వచ్చింది రాజేశ్వరి. ఇప్పుడే ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు, కూర్చో. రాజేశ్వరి కూర్చుంది. ఏంటి సంగతి? ఏ సంబంధం తెచ్చినా నువ్వేదో పేరు పెట్టి తిరస్కరిస్తున్నావట. ఎలాంటివాడు కావాలేం? ఆ పిల్లనే పరిశీలనగా చూస్తూ అంది కుసుమ. ఈ మధ్య ఏంటో అదో రకంగా మారిపోయి కనిపిస్తోంది పిల్ల. చైతన్యం లేనట్టుగా నిరుత్సాహంగా ఉంటోంది. ఏంటో పిచ్చి పిచ్చిగా వసపెట్లా వాగే పిల్ల బొత్తిగా మితభాష అయిపోయింది. ఎవరు చెప్పారు నీకు? ముఖం ఎలాగో చేసుకునంది రాజేశ్వరి. మీ నాయనమ్మ. మీ అమ్మకు నాన్నకు ఒకటే బెంగైపోయింది నీ పెళ్లి గురించి. ఏంటి సంగతి? రాజేశ్వరి నేలకు ముఖం వంచుకుంది గాని జవాబివ్వలేదు. అసలు నీ మనసులో ఏముందో చెప్పకూడదా? ఏం లేదక్కా. ఏం లేకపోతే వచ్చిన ప్రతివాడికి వంక పెట్టడం, వద్దండం ఎందుకు? వెలక్క ఏదో గొంతులో పడ్డదాన్లా ఇబ్బందిగా కదులుతూ రాజేశ్వరి రాజేష్ రావడం చూసి చివ్వున లేచింది. రాజా, ఒక మారిలారా అంటూ చేయి పట్టుకుని లాక్కుపోయింది. పావుగంట తర్వాత తిరిగొచ్చిన రాజేష్ను, ఎందుకురా నిన్ను రాజేశ్వరి పిలుచుకు వెళ్ళింది అని అడిగింది కుసుమ. ఎవరితో చెప్పొద్దంది. నాతో సరస్వతి ఒట్టు వేయించుకుంది. వేలెళ్ళేవు, ఒకరి రహస్యాలు దాస్తావా? కుసుమ కళ్ళెర చేసింది. ఒట్టుపోయి చెట్టెక్కుతుంది గాని చెప్పు. ప్రవీణ్ బాబు గారికి చీటి ఇచ్చిరమ్మంది. ఆయన లేరు ఇంటి దగ్గర. కుసుమ కనుబొమ్మలు ముడిపడ్డాయి. చీటియా ఏది? జేబులోంచి కాగితం మడత తీసిచ్చాడు. కుసుమ విప్పి చదివింది. నా ప్రియమైన ప్రవీణ్, ఈ దారిన మీరు రావడం మానేసరెందుకని? మీకోసం కళ్ళు కాయలు చేసుకుని చూస్తున్నాను. మీరు నన్ను చూసి చిరునవ్వుతో మళ్లీ మళ్లీ నా కేసి తిరిగి చూస్తూ వెళ్లడం గుర్తొచ్చినప్పుడల్లా నా హృదయం వీణమీటినట్టు పులకించిపోతూ ఉంటుంది. ఈ విరహమిక భరించలేను ప్రవీణ్. ఇవాళ రాత్రి వెన్నెల పొడిచే వేళప్పుడు నేను మీ తోట దగ్గరకు వస్తాను. మీరు రావాలి. రాకపోతే మీ తోట బావిలో పడి మీది కాలేని నా జీవితం అంతం చేసుకుంటాను. ఇట్లు మీ రాజీ. కుసుమ చేతిలో రాజేశ్వరి రాసుకున్న విరహపత్రం ఉండగా చుట్టివేయబడింది. ఆమె ముఖం నిండా జుగుప్స నిండిపోయింది. ప్రవీణ్, నువ్వింకా వేటాడుతున్నావన్నమాట పువ్వులను. అది నా కళ్ళ ముందరే జరుగుతోంది. అందమైన చిరునవ్వుతో ఆడపిల్లల్ని వల్లో వేసుకుంటావు కదూ. ఇక అలా జరగనివ్వను. నువ్విక ఎగరకుండా నీ రెక్కలు పీకేస్తాను. శాశ్వతంగా మరిచిపోని గుణపాఠం చెబుతాను. ఇన్నాళ్ల నీ కేళి విలాసాలకు, స్త్రీ వ్యామోహానికి ఈ రోజు కదా సరైన ప్రతిఫలం అందుతోంది.
కుసుమ పెదవుల మీద కఠినమైన నవ్వు మెరిసింది. ఇన్నాళ్ళు వేదనతో నిస్పృహతో అలసిపోయిన ఆ కళ్ళు అగ్ని గోళాల వలె మండసాగాయి. ఆమె వక్షం ఆవేశంతో ఎగిరిపడసాగింది. ఉండలా చుట్టిన చీటిని తిరిగి నున్నగా సాపు చేసింది. రాజా, రాజేశ్వరిని ఇలా పిలుచుకురా. రాజేశ్వరొస్తూనే కుసుమ చేతిలో చీటి చూసి గతుక్కుమంది. పారిపోవడానికి ప్రయత్నించింది. కాని కుసుమ మెరుపులా ముందుకొచ్చి ఆ పిల్ల చేయి పట్టుకుంది. తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. రాజేష్ను ఏదో పని పురమాయించి బయటికి పంపింది. నువ్వేం భయపడకు. నీ ప్రేమలేఖ తప్పకుండా ప్రవీణ్ బాబుకు అందుతుంది. అందేలా చేసే పూచీ నాది. కుసుమ నవ్వు అర్థం కాలేదు రాజేశ్వరికి. వయసు రంగుటద్దాలు అమరుస్తుంది కన్నెపిల్ల కళ్లకు. ఆ రంగుటద్దాల నుండి రంగుల ప్రపంచం చూడ్డానికి అలవాటవుతుంది. కాని అనుభవం రంగుటద్దాలను పగలగొట్టి వాస్తవ ప్రపంచాన్ని కళ్ల ముందు నిలిపేటప్పటికీ కన్నెపిల్ల బుర్ర గిరున తిరిగిపోతుంది. వాస్తవ ప్రపంచాన్ని చూడ్డానికి కళ్ళు ఇష్టపడవు, కాని చూడక తప్పదు. ఈ రంగుటద్దాలు ఎప్పటికీ ఉండవు, అవి పగిలిపోక తప్పదు. రాజేశ్వరి మూగబొమ్మై చూడసాగింది. నువ్వు తప్పు చేశావు అన్నం. ఈ వయసులో ప్రేమ తప్ప మరేం కదిలించదు మనిషిని. అందం తప్ప ఈ కళ్లకు మరేదీ కనిపించదు. కాని ప్రవీణ్ బాబు ఎలాంటివాడో తెలిసి కూడా ఆయన్ని ప్రేమించావంటే నువ్వెంత మూర్ఖురాలు అనుకోవాలి. అతడు ఎంతమంది ఆడవాళ్లను పాడు చేశాడో నీకు తెలీదా? రాజేశ్వరి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆయనంత చెడ్డవాడైనా ఆయన్ని నేను ప్రేమించకుండా ఉండలేనక్క. ఈ జీవితం ఏమైనా సరే ఒక్కసారి ఆయన గుండెల్లో తలదాచుకోగలిగితే చాలు. ఈ సంగతి మీ పెద్దవాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది నీ బ్రతుకు? ఏమైనా సరేనంటున్నానుగా. కుసుమకు దిక్కు తోచలేదు. ప్రేమ గుడిదంటే ఇదేనా? కోర్లలో విషముందని తెలిసే నాగుపామును కౌగులించుకునేవాళ్లు కూడా ఉన్నారా? రాజేశ్వరి, నేనొక మాట చెబుతాను, వింటావా? రాజేశ్వరి మాట్లాడలేదు. ఈ రోజు సాయంత్రం ఇద్దరం వెళదాం తోటకు. ముందు నేను మాట్లాడతాను ఆయనతో. ఏం మాట్లాడతావు? మా ప్రణయం మధ్య నువ్వేంటి అపశృతిలా అన్నట్లు చూసింది. నీ పట్ల ఆయన అభిప్రాయం తెలుసుకుంటాను. నీకు అన్యాయం జరగకుండా చూస్తాను. అయిష్టంగానే అంగీకరించింది రాజేశ్వరి.